PG24 న్యూస్కి స్వాగతం. దుబాల రాజేందర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావును కలిసిన సభ్యులు. ఇటీవల మట్వాడ కొత్తవాడ చేనేత ఛత్రంగి సహకార సంఘం లిమిటెడ్ ఎన్నికలలో టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు బలపరిచిన ప్యానెల్ అభ్యర్థులు అధ్యక్షుడుగా దుబాల రాజేందర్ ఘన విజయం సాధించిన సందర్భంగా శుక్రవారం హన్మకొండ రామ్నగర్లోని కొండ దంపతుల నివాసంలో మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావును చిప్ప వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి శాలువాలతో సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు మాట్లాడుతూ మంత్రి కొండ సురేఖ సహకారంతో చేనేత కార్మికులకు ఏ ఆపద వచ్చినా ముందుండి వారి సంక్షేమం కోసం పాటుపడతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు వచ్చినా ఎన్ని నిధులైనా అందించడానికి రాష్ట్ర మంత్రి కొండ సురేఖ అండదండలు ఉంటాయని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు దుబాల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి కొండ సురేఖ మురళీధర్ రావు దంపతులు సహాయ సహకారాలతో కొత్తవాడ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు దుబాల రాజేందర్, ఉపాధ్యక్షులు కూచన ఓదెల్, కోశాధికారి మెరుగు లింగమూర్తి, కార్యదర్శి మండల శంకర్, కార్యవర్గ సభ్యురాలు ఆడెపు రాధ, స్టాఫ్ ఇన్ఛార్జ్ బైరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. నా పేరు దుబాల రాజేందర్. చేనేత సహకార సంఘానికి 24 తారీఖు నాడు పోలింగ్ జరిగింది. దానిలో ఘన విజయం సాధించినాం. మా కార్మికులు మాకు ఓటేసారు. ఎందుకంటే ఇవరకు మనం గతంలో సుతా పనిచేసినాం కాబట్టి ఆ అభివృద్ధిని చూసి అందరు కార్మికులు మా ప్యానెల్కి ఓటేసి నడిపించారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ అందులో మాజీ ఎమ్మెల్సీ గారు మన కొండమురళి గారి ఆశీస్సులతో మేము ఈ ప్యానెల్లో నిలబడ్డాం. వారికి సూతా వాళ్ళని కలిసినాం. వారికి సూతా ధన్యవాదాలు చెప్తూ మీరు ఎల్లవేళలా మీకు సూతా మీ కార్మికులకు సూతా అండగా ఉంటామని కొండమురళి గారు చెప్పేసారు. దానికి మేము ఎప్పుడైనా ఏ స్కీమ్ అయినా కార్మికులకు అందజేస్తానని ఈ 5 సంవత్సరాలు వాళ్ళకు పని బాగా కల్పిస్తానని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. దుబాల రాజేందర్ నా పేరు. వెంకటేశ్వర్ గారు మాకు మా ప్యానెల్ను బలపరిచి మా కొండ దంపతుల అండదండతో వాళ్ళు ఉండాలని వాళ్ళ దగ్గరికి మమ్మల్ని తీసుకుపోయి వాళ్ళని పరిచయం చేసి వాళ్ళ ఆశీస్సులు పొందాలని మాకు చిప్ప వెంకటేశ్వర చెప్పింది. కాబట్టి మా చిప్ప వెంకటేశ్వర సుధా మా ఎంబడి ఉండి మాకు విజయానికి సహకరించినందుకు చిప్ప వెంకటేశ్వర్లకు సుధా ధన్యవాదాలు.